అందరికీ నమస్కారం. విఎస్ఎల్లో సెన్ కిచెన్కి స్వాగతం. రాముని కథ వినరండి, రాముని సోదర ప్రేమ చూడండి. గయ్యరపల్లో చెప్తున్న రామాయణాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతాభివందనాలు. సీతారాముల యొక్క చల్లని కృపా కటాక్ష వీక్షణాలు మీకు సదా రక్షగా ఉండాలని ఆ రామచంద్రుని మనసారా వేడుకుంటున్నానండి. అసలు సోదరులు అంటేనండి రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల గురించే చెప్పుకుంటారు. ఆ కాలమైనా ఈ కాలమైనా కూడా ఎవరైనా సరే ఈ కాలంలో కాస్త ప్రేమగా అన్నదమ్ములు ఉన్నారంటే అబ్బా, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులాగా ఎంత బాగా కలిసిమెలిసి ఉన్నారో వీళ్ళు, ఎంత గొప్ప పిల్లలో వీళ్ళు, ఆ తల్లిదండ్రులు ఎంత ధన్యులో అని చెప్పి చెప్పుకుంటారండి. అంటే ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా సోదరులు, సోదర ప్రేమ అంటే ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులేనండి. అందుకే వారిని చూసి, వారి యొక్క అభిమానాన్ని చూసి దేవతలు పుష్పవర్షం కురిపించారు. మునులు వారిని ఆశీర్వదించారు. ప్రకృతి పులకరించి దీవించింది, పరవశించింది అంతటి గొప్ప సోదరుని చూసి. భరతుడు అరణ్యవాసమే చేద్దామని చెప్పేసి నందిగ్రామానికి వచ్చి, అయోధ్య నుంచి నందిగ్రామానికి వచ్చి ఒక సేవకుడులాగా పాదుకలను సేవిస్తూ అక్కడ సాక్షాత్తు సీతారాములే ఉన్నట్టుగా భావిస్తూ వారికి తన మనవిని విన్నవించుకునేవాడనమాట. ఎవరే బహుమతులు ఇచ్చిన పాదుకలకు సమర్పించెను, ఎవరే బహుమతులు ఇచ్చిన పాదుకలకు సమర్పించెను, రాచకార్యాలన్నీ నివేదించెను, రాచకార్యాలన్నీ నివేదించెను, తగిన నిర్ణయాలు తీసుకొనేను, తగినట్లు నిర్ణయాలు తీసుకొనేను, శత్రుఘ్నుడి సహాయముతో మంత్రుల సలహాలతో, శత్రుఘ్నుని సహాయముతో మంత్రుల సలహాలతో రాజ్యపాలన చేసి భరతుడు కైకమ్మ పుత్రుడు రాముని సోదరుడు, కైకమ్మ పుత్రుడు రాముని ప్రియ సోదరుడు.